Next question 176 question we have 176 question ఏంటిది? What is multiplication? What is multiplication? Multiplication అంటే repeated addition is called as multiplication. For example, repeated addition అవుతుందా కాదా? 3 1 జా 3, 3 2 జా 6. అంటే ఏం చేయాలి? 3కి ఫస్ట్ 3 1 జా 3 అన్నప్పుడు 3 వేసినాం, ఇంకొక 3 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 6 వస్తుంది. 3 3 జా 9, మళ్ళీ ఒక 3 యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే రిపీటెడ్గా అడిషన్ కనుక చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ఏమనాలి? మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మల్టిప్లికేషన్. నెక్స్ట్ ది రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఏమేమి ఉన్నాయి చూడండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. అంటే 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. 2 3 అన్న 6ఏ, 2 3 జా 3 2 జా అన్న 6ఏ. నెక్స్ట్ ది అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ మీన్స్ వాట్? a ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ a ఇంటూ బి ఇంటూ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉండి, ఇక్కడ 3 ఉండి, ఇక్కడ 4 ఉంది అనుకోండి. ఫస్ట్ ఇది 3 4 జా 12, 12 2 జా 24. ఇక్కడ మళ్ళా 2 ఇంటూ, ఇది రాంగ్ రాస్తున్నాను ఇక్కడ, ఇది ఇట్లా రాయొద్దు. నౌ లెట్ వి రైట్ అగైన్. అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ మీన్స్ a ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ a ఇంటూ బి ఇంటూ సి. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 తీసుకుందాం. 2 3 జా 6 ఇంటూ 1, 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? నాకు 6 వస్తుంది. ఇట్లనే 1 ఇంటూ 2 ఇంటూ 3 రాయాలి కదా ఏబిసి అన్నప్పుడు. 1 2 జా 2 ఇంటూ 3, 2 3 జా 6. సో దీన్ని ఏమనాలి? అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. a ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ఇంటూ సి. దిస్ ఈస్ ద వాట్? అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఐడెంటిటీ? 1. అంటే 1 తోటి ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా, 1 తోటి ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది. 1 తోటి ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 1 ఏమనాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. జీరో ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ మీన్స్ ఇఫ్ యూ మల్టిప్లై జీరో విత్ ఎనీ నంబర్, if you multiply with 0 with any number, if you multiply 0 with any number, you will get 0. This is called as zero property of multiplication. Next one, the product of two even numbers is always even. రెండు products తీసుకోండి, ఈవెన్ నెంబర్స్. 2 4 జా 8 ఈవెనే. 6 10 తీసుకోండి, 6 10 ఈవెన్, 60 ఆన్సర్ కూడా ఈవెనే. అంటే the product of two even numbers is always even. The product of two even numbers is always even. Next one, the product of two odd numbers is always odd. రెండు odd numbers తీసుకోండి. 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 15. 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 35. అంటే రెండు ఆడ్ నెంబర్స్ని మీరు మల్టిప్లై చేస్తే ఎప్పుడైనా ఆడ్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఎప్పుడైనా ఆడ్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఆల్వేస్ ఈవెన్. చెక్ చేయండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ఆల్వేస్ ఈవెన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ 2 3 జా 6 ఈవెనే వచ్చింది చూడండి. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్, ఫస్ట్ ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్. 5 8 జా 40. దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ అన్నా, ప్రోడక్ట్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ అన్నా కూడా సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో దిస్ 178 179 అండ్ 180 క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇక్కడ ఇది చెప్పేటప్పుడే ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడే కింది క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకేనా? అప్ టు 180 క్వశ్చన్స్ వి కంప్లీటెడ్.